తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, సాధారణంగా ఇళ్లలో మనీ ప్లాంట్ అందరూ పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంటి లోపల కూడా మనీ ప్లాంట్ పెడుతూ ఉన్నారు. అసలు మనీ ప్లాంట్ అనేది ఎందుకు పెడతారు? నిజంగా మనీ ప్లాంట్ పెట్టడం వల్ల అదృష్టం కలిసి వస్తుందా? ధనలక్ష్మి వరిస్తుందా? చాలా చక్కని ప్రశ్న వేస్తారమ్మా. ప్రేక్షకులకి శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః చూసేవంటి వీక్షబంధుకులందరూ కూడా నమస్కారం. మరియు అదే విధంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కూడా స్వాగతం. అమ్మా, మనిషిలే ప్రతి మనిషి కూడా సైకాలజికల్గా ఒక్కొక్కటి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సైకాలజికల్తో ఇంట్లో ఏది పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది. కొంతమంది ఉదయాన్నే లేవగానే కృష్ణుని పటం చూస్తారు, మహాలక్ష్మి పటం చూస్తారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పటాన్ని చూస్తారు. లేదంటే వాళ్ళ కూతురు ముఖము, అబ్బాయి ముఖము, అమ్మాయి ముఖము, పిల్లం ముఖము, ఎవరి ముఖాలు చూస్తూ ఉంటారు. అదంతా లేకుండా మరి రెండు అర్ధ చేతులు చూసుకుంటారు. కొంతమంది ఏంటంటే లేచి అద్దానికి వెళ్ళి వాళ్ళ ముఖాలు వాళ్ళే చూసుకుని ఉంటారు సైకాలజికల్గా. అదే విధానంగా సైకాలజికల్గా ఇంట్లో ఒక ప్రాణి నడమారుతుంది. ఆ ప్రాణి ఒక వృక్షము, అంటే కేవలం నీళ్లు, భూమితో కాదు, నీళ్ళు పెడితేనే ఒక వృక్షము ఇంట్లో పారుతున్నప్పుడు ఇంట్లో కూడా ధన కురుస్తుంది అన్న ఒక సైకాలజికల్తో ఉన్నవంటి చాలామంది ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది నిజమా కాదా? మనీ ప్లాంట్లో మనీ వస్తుందా అంటే మనీ ప్లాంట్లో మనీ వస్తుందా అంటే ఆ చెట్టుకు ఏం మనీలు కాయవు. మనీ ప్లాంట్ లోనే మనీ ఉందని మనీ వస్తుంది అంటే పాజిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు కూడాను అది ఎండిపోయే వంటి ఒక కళము ఉండదు. అదే దీంట్లో రెండు వృక్షాలు మనకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఒకటి తమలపాకు వృక్షము ఇంట్లో పెట్టుకోవడం వల్ల అదే అదృష్టం కలిసి వస్తుంది. తమలపాకులో 33,000 కోట్ల దేవి దేవతలు నివసిస్తుంటారు. ఈ మనీ ప్లాంట్ అనేది యూరోప్, బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్స్ ఇవన్నీ. ఓకే, మన హిందూస్ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాంట్ కాదు. యూరోపు, బ్రిటిషియన్స్, ఫారినర్స్ వీళ్ళు పెట్టుకున్నటువంటి మనీ ప్లాంట్స్ ఇవన్నీ. సో వాళ్ళు తయారు చేసుకున్నటువంటి వృక్షాలు. మన హిందూ సనాతన ధర్మము బిల్వ వృక్షము, తులసి వృక్షము అమ్మ, మరి అదే విధానం వంటి తమలపాకు వృక్షము, రావి వృక్షము, అశ్వత్థామ వృక్షము, మర్రి చెట్టు, మళ్ళీ తర్వాత మారడి చెట్టు, ఇవన్నీ కూడా ఎన్నో చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో వృక్షాలు మనకు కనపడుతూ ఉంటాయి. గణపతి భగవానుడికి 21 వృక్షాలు మనకు ఉన్నాయి. ఆ వినాయకునికి సంబంధించిన వంటి వృక్షాలు ఏదైనా ఒక వృక్షం ఇంట్లో ఉంటే సంపూర్ణ ఫలం లభిస్తుందని ఒక విశ్వాసం. అయితే ఇది యూరోప్, బ్రిటిష్ కండిషన్కి సంబంధించిన వంటి వృక్షం కాబట్టి మనీ ప్లాంట్ కేవలం వాటర్ ఒక నీళ్ళ బాటిల్ పెడితేనే పెరుగుతూ వస్తూ ఉంటుంది, ఇల్లంతా పాకుతూ ఉంటుంది. అంటే అది ఇల్లంతా పాకినప్పుడు మనకు ఇంట్లో నిండుగా ధనం కురుస్తుంది అనేసి సైకాలజికల్ భక్తిపూర్వకంగా కాదు, సైకాలజికల్గా మనకు కురుస్తుంది. అంటే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీస్గా వస్తుంది కాబట్టి ఓకే, రైట్, చలో మనకు మనీ ప్లాంట్ పెట్టుకున్నాం కాబట్టి మనకు వర్షంలాగా మనీ వస్తుంది, మంచిదే కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే గుమ్మం బయట పెడితే చాలా మంచిది. గుమ్మం బయట మీకు అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఇండిపెండెంట్ హౌస్ ఉంది, గుమ్మం బయట మీ తోరణలాగా పెట్టుకొని ఇంటికి పారేటట్టు పెట్టుకోవాలి. ఇంటికి ఆ రోజుల్లో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట అంతా కూడా అంటే సన్నజాజులు, మల్లజాజులు ఇవన్నీ కూడా పారేటట్టుగా పూల చెట్లు పెట్టుకునేవాళ్ళు. ఆ పూలు పాటు వచ్చేవి, ఇంటికి సుగంధ ద్రవ్యాలు కూడా వచ్చేవి, ఇంటికి కూడా అదే విధమైనటువంటి లక్ష్మి కూడా కూర్చేదట. ఏమండి,
కాబట్టి ఈ మనీ ప్లాంట్ ద్వారా కూడాను ధన ప్రాప్తి కలిగే వంటి ఒక యోగదాయకం ఉంటుంది కాబట్టి దీన్ని పెట్టుకోవడం జరుగుతుంటుంది. ఆ రోజుల్లో క్వీన్స్, రాజాలు, మహారాజాలు, నవాబులు వీళ్ళంతా కూడా ఏంటంటే స్టైల్కి వాళ్ళ పక్కన పెట్టుకొని ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనీ ప్లాంట్స్ రావటం అనేది జరుగుతుంది. దానికి వేరే పేరు ఉండదు. మళ్ళీ పైసల చెట్టు అంటారు ఎవరైనా? లేదు. పైసల చెట్టు అన్నారు. మనీ అంటే బ్రిటిష్ వర్డ్. ఆ బ్రిటిష్ వర్డ్ కాబట్టి రావటం అనేది జరుగుతుంది. గురుగారు, ఇంటి ముందు ప్రాంగణంలో సాధారణంగా గోడ పైన కావచ్చు, నేల మీద కావచ్చు, ఇంటి ప్రాంగణంలో రావి చెట్టు అనేది మొలిస్తే శుభమా అశుభమా? తప్పకుండా. ప్రేక్షకులకి శ్రీ మహాగణపతి దేవతోప్యో నమః. చూసేవంటి వీక్షబంధుకంతా కూడా నమస్కారం. మరి అదేవిధంగా హైడ్రీమ్ ప్రేక్షకులకంతా కూడా నమస్కారం. తల్లి, ఏదైనా కూడా ఇంటిపైన వృక్షం మొలుగుతుందంటే దానిపైన ఇప్పుడు సాధారణంగా భూమిలో మనం ఏమో నాటితేనే చెట్లు మొలిస్తే కొన్ని మొలవు. అటువంటివి గోడ లోపల నుంచి మొలవటం అనేది అది దైవ అనుగ్రహం అనుకోవాలి. ఏదైనా పిచ్చుక అది తినే పదార్థం వ్యర్థమైనటువంటి విత్తనాలు అక్కడ పడేసినప్పుడు, వర్షం కురిసిన సమయంలో ఆ విత్తనం అన్నది ఏదైనా ఒక రంధ్రంలో, గోడ రంధ్రంలో ఎక్కడైనా ప్రవేశించిన తర్వాత ఆటోమేటిక్గా దానికి వేర్లు వచ్చేసి వృక్షం పెస్తుంది. ఎక్కువ శాతం రాగి చెట్టు, మర్రి చెట్టు ఇవి బాగా మొలుస్తుంటాయి. మన వేప చెట్టు మొరదు, ఎందుకంటే చేదు విత్తనం పెద్దగా ఉంటుంది కదా, కాబట్టి అవి పెరగదు. ఈ రావి చెట్టువి, మర్రి చెట్టువి విత్తనాలు అనేది చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి అది ఎక్కడ వేసినా మొలిసిపోయి ఉండే శక్తి అంత మాదిరి ఒక శక్తి పెరుగుతుంది. అయితే ఇంటి పైన రావి చెట్టు మొలవకూడదు, అది అరిష్టం. మర్రి చెట్టు మొలవద్దు, దురదృష్టం. ఇది చాలా డేంజర్. ఆ ఇంటికి ఏదో ప్రమాదం జరగబోతుంది. కాబట్టి అది అది మీరు చూడండి, అది పెరిగి మీరు కట్టు వేసి తీసేసినా కూడా మళ్ళా ఇంకో సైడ్ నుంచి పెరుగుతూ ఉంటుంది. ఆ సైడ్ నుంచి తీసేస్తే ఇంకో సైడ్ నుంచి పెరుగుతాయి. ఆ ఇంటిని వదిలిపెట్టదు. దానిపైన ఏదో ఒక కక్ష ఉంది కాబట్టి అది రావటం అనేది జరుగుతుంది. కాబట్టి రావి చెట్టు అనేది ఆ ఇంటి పైన పెరుగుతుందంటే చాలా ఒక ప్రమాదమైన అంటే ఒక ఛాయ ఉండటం అనేది. అదేంటండి రావి చెట్టు అంటే ఇది దైవవృక్షమే కదా, దైవవృక్షం పెరిగితే శ్రీకృష్ణుడు వచ్చినట్టు, మహావిష్ణువు వచ్చినట్టే కదా అని పురాణ శాస్త్రాల్లో మనం చెప్పడం జరుగుతుంది. అది సరే, అది ఎక్కడ అశ్వత్థామ వృక్షాలన్నీ కూడా ఆలయ ప్రాంగణంలో పెరగటంలో చాలా విశేషం. కానీ మీరు మాత్రం ఇంట్లో పైన, ఇంటి గోడ పైన, ఇంటి సరౌండింగ్స్ ఎక్కడైనా కూడా వచ్చిందంటే అది మంచిది కాదు, అది అసలు మంచిది కాదు. కాబట్టి అది తీసి ఎక్కడైనా ఆలయంలో ప్రతిష్ఠ చేయండి, చంపకూడదు. మొక్క ఉంటుంది కదమ్మా, ఆ మొక్కను ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి వేర్లు ఉందో ఆ వేరు నుంచి తీసేయాలి. తీసే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, ఈ ద్రవ్యాలన్నీ కూడాను ఒక రాగి పాత్రలు వేయండి. వేసిన తర్వాత ఆ చెట్టుకు ధూపము, దీపము, ఇంత అక్షింతలు, అంటే పసుపుతో నెయ్యితో కలిపినటువంటి అక్షింతలు ఉంటాయి. ఆ అక్షింతలు ఆ చెట్టు పైన వేసి, అయ్యా వృక్షరాజా, అనుకోకుండా మాపై ఇంటిపై అనుగ్రహించినందుకు చాలా సంతోషం, కానీ నువ్వు పెరిగితే మా ఇల్లు కుప్పకూలుతుంది కాబట్టి నేను తీసి ఎక్కడైనా ఆలయం ప్రతిష్ఠ చేసుకుంటామని చెప్పి నీ ఆశీర్వచనం మాకు కావాలని చెప్పి ఆ ప్రార్థన సంకల్పం చేసి ఆ వృక్షరాజాకి ఏం చేయాలంటే ఆ పచ్చటి పసుపుతో నెయ్యితో కూరుకున్నటువంటి అక్షింతలు ఆ వృక్షం పైన వేసి పాద్యం సమర్పయామి, శుద్ధగా స్నానం సమర్పయామి, యజ్ఞోపవేతం సమర్పయామి, శుద్ధగా స్నానం సమర్పయామని చెప్పి
ఆ ఒక అన్ని సిద్ధం వేసి దానికి నమస్కారం చేసి చక్కగా ఇచ్చేసిన తర్వాత ధూపం చూపించాలి. మీరు తయారు చేసుకున్నామంటే ప్రసాదం ఏమైనా ఇంత మిసిరి ఉంటుంది, రాళ్ళ మిసిరి ఉంటుంది కదమ్మా, రెడీమేడ్ లేదంటే కిస్మిస్ ఆ ప్రసాదాన్ని వృక్షానికి చూపించాలి. ఎందుకంటే వృక్షానికి చూపించిన తర్వాత రావి చెట్లో ఉన్నవంటి మట్టిలో ఉన్నవంటి పదార్థం అంతా కూడా ఇమిడ్చుకొని బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక రావి పాత్రలో నీళ్ళు దింపుకొని పోసేయాలి. ఆ పోసిన తర్వాత అది మెత్తబడిపోతుంది. ఆ మెత్తబడిపోయినప్పుడు ఏం చేయాలంటే మెల్లగా ఆ చెట్టును తీసేయాలి. తీసిన తర్వాత ప్రాణంతో ఉండగానే తీసి ఆ మట్టితో బంక మట్టితో బాగా ఇమిడ్చుకొని ఎక్కడైనా ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, ఎక్కడైనా శివాలయం ఉందనుకోండి, అక్కడికి అర్చకులుగానే ఆ గుడి పెద్దలను కానీ సంప్రదించి ఇట్లా మేము వృక్షము ఇక్కడ పెట్టాలనుకుంటున్నాము, దీన్ని మీరు కాపాడుకోండి అంటే ఆ వృక్షం ఆలయంలో పెరుగుతూ నా కొద్దీ వీళ్ళింట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. వీళ్ళింట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. అనంతమైన ఐశ్వర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం అంత అపురూపంగా పెరుగుతుంది. చాలా చక్కగా పెరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ క్లాస్గా పెరుగుతుంటుంది. అంత మాదిరి శక్తి పెరుగుతుంది. కాబట్టి ఇంటి పైన మాత్రము వృక్షం పెరగకూడదు. పెరిగితే ఈ ప్రకారం చేసి అప్పుడు అక్కడ ఆలయంలో ఆ యొక్క వృక్షాన్ని పెట్టిన తర్వాత మీరు పాలు, పెరుగు, ఆవు పంచకం వేసి శుద్ధి చేసి ప్రతిష్ఠ చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసి దానికి ఒక దిమ్మలా ఉంటే దిమ్మలా కట్టేసి వీలైనంత రోజు శివాలయం పైన నీళ్లు పోసేంత వరకు అక్కడ దానికి నీళ్లు పోసి రండి. చక్కగా అది పెరుగుతూ ఉంటుంది, మీకు ఐశ్వర్యం వస్తుంది, ఆ శివుడు కూడా ఆశీర్వచనం వస్తుంది. గురుగారు, రావి చెట్టు గురించి మా ప్రేక్షకులకు ఉన్న సందేహాలని చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.